ప్రస్తుత ప్రపంచంలో కృత్రిమ మేధ ఏఐ సర్వాంతర్యామిగా రూపాంతరం చెందిందని, ఆ మేధస్సే మానవుని నిత్య జీవితానికి అవసరమైన అనేక కీలక సాంకేతికపరమైన అడుగుల్ని వేయిస్తూ బంగారు భవిష్యత్ దిశగా పయనింపజేస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాఠశాలలో ఓఎన్జీసీ, ఆర్క్ సంస్థల సిఎస్ఆర్ ఫండ్స్తో ఏర్పాటు చేసిన ఏఐ ఎనేబుల్డ్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం రిబ్బన్ కట్ చేసి కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యార్థుల నుండి పలు సమస్యలను తెలుసుకున్న ఎంపీ ఆయా సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు రోజువారీ జీవితంలో, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దాన్ని గుర్తించే తాము ఏఐపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహనను పెంపొందించే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నామన్నారు. కేవలం కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి వదిలేయకుండా సుశిక్షితులతో ఆ జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యానికి ఈ కంప్యూటర్ ల్యాబ్ ప్రతీక అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా లభించేందుకు ఈ జ్ఞానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడిన ఎంపీ పుట్ట అదే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఒక పక్క యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మరో పక్క ప్రజారోగ్యానికి పెద్దపీట వేనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, విద్యార్థులకు ఏం కావాలన్నది తెలుసుకుని ఎలా దాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలనే విషయాన్ని ఎంపీ పుట్ట ఎంతో సమర్థవంతంగా చేసుకుంటూ వస్తున్నారని చెప్పారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభించాలంటే విద్యార్థి స్థాయి నుండి సాంకేతిక పరమైన జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు ఆమె సూచించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, సాంకేతిక పరమైన మెళకువలు నేర్చుకుంటేనే విద్యార్థులకు మరింత సార్థకత ఏర్పడే పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వంతో పాటు దాతలు సమిష్టిగా ఒక్కటై కల్పిస్తున్న సౌకర్యాలను, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సిద్ధాంతపరమైన సూత్రాలను బాధ్యతాయుతంగా ఆచరణలో పెట్టడం నైపుణ్యం కలిగిన వ్యక్తికే సాధ్యమన్న ఎమ్మెల్యే చంటి, అటువంటి అర్హతలన్నీ కలిగిన ఉన్నత విద్యావంతులు, పారిశ్రామికవేత్తే ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అని కొనియాడారు. ఇదే సమయంలో ఏలూరులో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎంపీ పుట్టాకు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు అర్బన్ తహసీల్దార్ గాయత్రీదేవి, నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రాజకృష్ణ, ఓఎన్జీసీ, ఆర్క్ సంస్థల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి ఆ ఏ నేర్చుకుంటుంటుంది, దాన్ని మిషన్ లెర్నింగ్ అంటాం. ఆ మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ చాలా ఇది ఉంటుంది మీకు. ఎందుకంటే ఇప్పుడే నారాయణ అంటున్నాడు, మేము కంప్యూటరే చూడలేదు అంటున్నాడు. ఇవాళ కంప్యూటర్ లేకపోతే ఉద్యోగాలు అనేది లేదనేది కూడా మీకు చెప్తున్నాం. మీరు అందరు పిల్లలు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మీరు అందరు కూడా వెనకాల పడకూడదు. మా ఉద్దేశం అంటే ఏంటంటే మీరు అందరూ వెనకాల పడకూడదు. మేము కాలేజీలలో చదువుకునేప్పుడు మాకు కంప్యూటర్ ల్యాబ్స్ అయినా కానీ, అప్పుడప్పుడే కొత్తగా వచ్చాయి ఇంటర్నెట్ అయినా కానీ, ఆ క్యూరియాసిటీతో చాలా నేర్చుకునేటోళ్ళం. ఆ క్యూరియాసిటీ నేర్చుకుంది చాలా వరకు ఆ అవగాహన తెచ్చుకునేటోళ్ళం. అప్పుడు మాకు కంప్యూటర్ ల్యాబులు అంటే ఒక కంప్యూటర్ ఉండేది, ఆ కంప్యూటర్కి శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది, అప్పుడు మోడెమ్ అని వచ్చేది, కనెక్షన్ ఉండేది. అసలు ఏంటి కంప్యూటర్ అని తెలుసుకునేటోళ్ళం. ఇవాళ ఆ రోజు చిన్న ఆ క్యూరియాసిటీతో ఇవాళ ఈ లెవెల్కి రాగలేమనేది కూడా మీకు తెలుపుతున్నాం. మరి అలాగే ఏదైతే ఇక్కడ చదువుకున్నా కూడా ఎంపీ గారికి ఇంకో చిన్న విన్నపం. ఎందుకంటే కంప్యూటర్ ఏదైతే టెక్నాలజీ పెరిగి ఏ టెక్నాలజీ కూడా వచ్చిందో రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాలకి, ఎందుకంటే ఇక్కడ మనకి 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో నుంచి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడికో వెళ్ళేదానికంటే దగ్గరలో క్యాపిటల్ ఉంది కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ ఏదన్నా మినిమం హబ్ కింద ఏర్పాటు చేసి ఏలూరుకి దగ్గరగా మరి 40 కిలోమీటర్ల దూరంలో ఏరోడ్రామ్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడికి ఏలూరుకి వస్తే దానికి ఏదైనా రాయితీలు ఇచ్చి అలాగే 2, 3 కంపెనీలను ఇక్కడ తెప్పించాలని చెప్పి మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇది ఎవరు ఉద్యోగాలకు వేరే చోటకి వెళ్ళకోకుండా, ఎందుకంటే ఇక్కడ చేసేటప్పుడు ఎందుకంటే శాలరీ తక్కువైనా ఎక్కడో హైదరాబాద్లోకి వెళ్ళి 50,000కి చేశారంటే ఇక్కడ 25,000కి చేయడానికి మనందరం కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత స్థలం కాబట్టి
ఆ విధంగా కూడా ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన రాయితీలు మనం ఇప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేయవలసిందిగా మరి ఎంపీ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది అంటే నేను ఒక యాప్ తయారు చేసి ఇస్తాను మేడం, మీరు చెప్పాలి, నాకు చెప్తారా? స్కూల్స్ చెప్తున్నారు, కాలేజెస్ ఏం చెప్పరా? సో ఏదైనా అన్ని ప్రాబ్లంకి ఈసారి టెక్నాలజీ వాడుకొని ఏ సొల్యూషన్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. సో మీరు మీ జిల్లాలో, మన ఏలూరు జిల్లాకి ఏ కావాలి, ఏ మ్యాప్ తయారు చేయాలి, ఏ వెబ్సైట్ కావాలి అన్నది మీరు కనుక్కొని దానికి సొల్యూషన్ కూడా ఇక్కడ ఈ ల్యాబ్స్లో నేర్చుకొని మాకు చూపించాలి. మేము కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఇవంతా మన ఎంపీ గారు కన్విన్స్ చేసి మనకు సిఎస్ఆర్లో తెచ్చిన ల్యాబ్లో నేర్చుకున్న పిల్లలు మాకు ఈసారి ఇట్లా ఉన్నారని చెప్పేసి మేము కూడా ప్రౌడ్గా ఉండాలి. అందువల్ల దయచేసి అందరూ ఇవన్నీ వాడుకోండి 100%. రిక్వెస్ట్ ద ఫ్యాకల్టీస్ ఆల్సో, మెటీరియల్స్ రావడం గొప్ప, అవన్నీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు చేస్తారు, మీరు లేన తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళినాక కూడా ఫ్యాకల్టీస్ అవన్నీ వర్షాల ఇరుకు చేయకుండా తడుచుకోకుండా అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఆ ప్రామిస్ మీరే మన ఎంపీ గారు కూడా ఇవ్వాలని చెప్పి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 2008లో డిగ్రీ కాలేజీ శాంక్షన్ అయ్యి బిల్డింగ్ లేక మరి ఒక సెట్లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలకి స్టూడెంట్స్ అంతా కూడా, పేరెంట్స్ కూడా అటు మొగ్గు చూపటం ప్రైవేట్ కాలేజీల వైపు. చాలా ఏలూరు హెడ్ క్వార్టర్లో ఆర్థిక స్తోమత లేనటువంటి పేద బలహీన వర్గాలు ఎక్కువగా ఉండటం, డిగ్రీ కాలేజీకి వద్దామంటే సరైనటువంటి వసతులు సౌకర్యాలు లేకపోవటం, చాలా టాలెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, అయినప్పుడు కూడా అక్కడ వసతులు లేకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీల వైపు వెళ్ళేటువంటి పరిస్థితి. దీంట్లో ప్రత్యేకమైనటువంటి ఎంపీ గారు మరి ఎమ్మెల్యే గారు కూడా లోకేష్ గారితో మాట్లాడి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని మరి యొక్క డిగ్రీ కాలేజీ నిర్మాణం చేసినట్లయితే విద్యార్థులకి, ఏలూరు ప్రజానీకానికి కూడా, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి మంచి విద్యను అందించినట్లు అవుతుందని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తీసుకుంటున్నాను.